ఫ్రెండ్స్, ఈరోజు మనము ఎండ్రకాయల కూర ఎలా తయారు చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాము. సో ఇలాగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న ఎండ్రకాయలని స్టవ్ ఆన్ చేసుకొని కాసేపు ఉడికించుకోవాలండి. ఒక స్పూన్ వరకు మనము ఉప్పు అనేది వేసుకోవాలి. పసుపు కూడా వేసుకోండి. మనం ఇలా ఉప్పు పసుపు వేసి ఫస్ట్ ఉడికించుకున్నామంటే ఎండ్రకాయలో ఉండే నీరంతా బయటికి వచ్చి నీసు వాసన లేకుండా అవుతుంది అనమాట. అందుకని మనం ఇలా చూడండి, మనకి లైట్గా నీరు అనేది బయటికి వస్తుంది, కనిపిస్తుంది కదా. ఇలాగా ఉప్పు పసుపు వేసి ఉంచామంటే లోపల నీరంతా వచ్చి మనకి ఆ వాసన అనేది లేకుండా చేస్తుంది. ఇలాగా మనకి వాటర్ అన్నీ అయిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకున్నాము. కారం వేసుకుందాము. నేను 1 స్పూను కారం వేసాను. ఈక్వల్గా పట్టేట్టు అంతా కలుపుకోవాలి. మనం ఇప్పుడు కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు అన్నీ వేసుకున్నామంటే మనకి ముక్కకి బాగా పడతాయి అన్నమాట అవి. అందుకని ఇప్పుడు వాటర్ అనేవి వేసుకోండి. నేనైతే చెంబు పోస్తున్నాను. కేజీ ఎండ్రకాయలకి 1 చెంబు వాటర్ అనేది పోసాను. ఇలాగా 2-3 సార్లు కలిపెట్టుకోండి. ఇలాగా ఉడికించుకొని మనం పక్కన పెట్టుకున్నామంటే మనకి ఇవి ఎండ్రకాయలు చెడిపోకుండా ఉంటాయన్నమాట. దీన్ని ఆవగించుకోవటం అని కూడా అంటారు. ఇలాగా వాటర్ అయిపోయేదాకా ఉడికించుకున్నామంటే సరిపోతుంది. చెప్పాను కదా, 1 కేజీ ఎండ్రకాయలకి 1 చెంబు వాటర్ అనేది పోసాను. ఆ వాటర్ అయిపోయేంత వరకు ఉడికించుకున్నాను. ఇలాగ మనం పక్కన పెట్టేసుకొని సాయంత్రం అయినా కూర చేసుకోవచ్చు. అలా కాకుండా పచ్చివే పక్కన పెట్టామంటే స్మెల్ వచ్చేసి బాగుండదు. ఇలా చేసి పెట్టుకున్నామంటే ఆవగించుకోవటం అంటారు దీన్ని. ఇలా చేసి పెట్టుకుంటే మనకి ఒక డే మొత్తం ఏం కాదు, స్మెల్ రాదనమాట. కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి, కొత్తిమీరని ఇలాగా చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసి పెట్టుకోండి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ కావాలి, అందుకని 3 స్పూన్స్ అలా వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు ఆనియన్స్ వేసి కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ రెడ్డిష్ కలర్ వచ్చేసాయి కదా. ఇప్పుడు టమోటా వేసుకుందాము. టమాటో కూడా బాగా ఉడకాలండి, బాగా గుజ్జులా అయిపోవాలి అంతా. అనేది ఇలాగా వేగిన తర్వాత వేసుకున్నాము. కొబ్బరి పేస్ట్ని కూడా బాగా వేపుకోవాలి. ఎలా అంటే మనం వేసిన ఆయిల్ మనకి పైకి కనిపించేంత వరకు బాగా వేసుకోవాలండి కొబ్బరి పేస్ట్. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ప్లెయిన్ కొబ్బరి పేస్ట్ వేసాను కదా, దాంట్లో అందుకని చెక్క, మొగ్గ పొడి, కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను. మీరు లేదు అనుకుంటే కొబ్బరి పేస్ట్లోనే వేసేసుకోవచ్చు. అవన్నీ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఉడికించుకున్న ఎండ్రకాయలని వేసేసుకుందాము. ఒక 2 గ్లాస్ వరకు వాటర్ పోసుకుందాము. ఇప్పుడు ఇలాగా ఉడికించుకున్నామంటే మనకి ముక్కకి మసాలాస్ అన్నీ పడతాయన్నమాట. ఇందాకే ఆల్రెడీ వాటర్ పోసి ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువ వాటర్ అయితే పోయొద్దు. లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. కారం కానీ ఉప్పు కానీ సరిపోలేదు అనుకుంటే ఈ టైంలో వేసుకున్నామంటే మనకంతా ఈక్వల్గా స్ప్రెడ్ అయిపోతుంది. సో ఈ టైంలో వేసుకున్నామంటే బాగుంటుంది అనమాట. వాటర్ వేసుకోగానే చూసుకొని ఉప్పు కారం అనేది సెట్ చేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు. సో ఇలాగా ఉడికించుకున్నాము. మధ్యలో 2-3 సార్లు మూత తీసి కలుపుకోండి. వాటర్ అనేవి ఇంకిపోయాయి, మనకి కూర సరిపోతుంది ఈ గ్రేవీ అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చూసారు కదా, ఇలా థిక్గా వచ్చిందంటే మనకి కర్రీ అనేది బాగుంటుంది. ఇప్పుడు కొంచెం లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుందాము. ఇంతేనండి ఎండ్రకాయల కూర చేయటం.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది, టేస్ట్ నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయటం మటుకు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.